హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే తిట్టారో ప్రశ్న రావణని ఒక దుర్మార్గుడు అతి దుర్మార్గంగా అతి జుగుత్సాకరంగా తిట్టడం అయితే జరిగింది. అది అందరం వీడియోలో చూసాం. మరి ప్రశ్న రావణని వాడిని కూడా స్టేషన్లో అనేక కేసులు పెట్టి ఆయన తిప్పుతున్నారు. అయినప్పటికీ ఇలాంటి దుర్మార్గులు చాలామంది రెచ్చిపోతూనే ఉన్నారు. మొన్న త్రిపులార్ మరి రాజు మీద దాడి చేసింది చూసాం మనం. అలాగే జడా శ్రావణ్ కుమార్ ఈడు రఘురామకృష్ణరాజుని ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసేసి ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నాడు. అయినా ఏ హిందువు కూడా పట్టించుకోని పాపన పోవట్లేదు. వాళ్ళు మాత్రం రోడ్లెక్కి ఓ గంతులేస్తున్నారు. కానీ ఏ హిందువు కూడా పట్టించుకోవడం లేదు. అక్కడ రఘురామ ఎంతో పోరాటం చేస్తున్నాడు ఆడితోటి. ఇవాళ పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేసాడు ఈ దుర్మార్గుడు. ప్రశ్నారావణ్ అంటే పేరు, ఆడికి ఇంకేదో గొర్రె పేరు ఉంది. మరి గొర్రె మతం వాళ్ళందరూ కూడా దాడులు చేస్తున్నా కూడా ఏ హిందువుకి కూడా కొంచెం కూడా సీమ కుట్టినట్టు కూడా ఉండలేదు. మరి ఈ దాడులను ఇలాగే జరగనిద్దామా? హిందువులు ఇలాగ బలైపోవాల్సిందేనా? ఎవరికి మాట్లాడే దమ్ము లేదా? ఎందుకని ఇలాగా సచ్చిన శవంలా పడి ఉంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఒక్కడు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండలేదు హిందువులు. మరి ఇలాగా ఒక డిప్యూటీ సీఎంని ఇలాగ ఆడుకుంటున్నారంటే సాధారణ పౌరుల పరిస్థితి ఎలా ఉంటుంది? రేపొద్దున మీ మీద దాడి చేస్తే ఎవరు మిమ్మల్ని కాపాడుతాడు? ఈరోజు ఇలాంటి దాడులను ఖండించకపోతే రేపొద్దున్న చిలికి గాలివానగా మారి మిమ్మల్ని మీ దేశాన్ని కూడా తగలబెడతాయి ఈ ఎడారి మతాలు. కాబట్టి ఇప్పటికైనా మాట్లాడండి, నోరు విప్పి మాట్లాడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువులు అనేవాళ్ళు నోరు విప్పి మాట్లాడండి. రంగా జయ్యి అని మొన్నటిదాకా ఊరేగారు కదా. ఆ రంగా గారు చనిపోయిన తర్వాత ఊరేగుతున్నారు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ హిందుత్వం కోసం పోరాడుతున్నాడు. ఈయన్ని కూడా లేకుండా చేసి అప్పుడు ఊరేగుదామా జై పవన్ అని? ఉండగానే నిలబెడదాం. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు